అయిపోయిన తర్వాత మాట్లాడదాం. మంచి పర్లేదు. అదే 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 ఏదో కావాలని చెప్పుకోవచ్చు. సునీల్ పరిచయం అయి కొద్ది రోజులైనా అసలు ఉన్నంతసేపు చాలా అక్కడ ఎన్వైర్న్మెంట్ మొత్తం ఎంతో హ్యాపీగా నవ్విస్తూ ఉంటాడు. సో ఈ ఫిలిం కూడా అలాగే అందరి ఇళ్లలో ఒక గుర్తుగా ఉండిపోవాలని చెప్పేసి కోరుకుంటూ తనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మ నాన్న ఒక ఈడియట్. డైరెక్టర్ దిస్ ఈజ్ శివరామకృష్ణ. నేను రైటర్ కమ్ డైరెక్టరు, అంటే ఎర్లియర్ కెమెరామెన్ కూడా 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. ఆ టైంలో నాకు కిషోర్ కుమార్ గారు మంచి ఫ్రెండ్. ఆయన ద్వారానే సునీల్ పరిచయం అయ్యాడు రోజు. హీ గాట్ ఎక్సలెంట్ టాలెంట్. అంటే చాలా బాగా ఇమిటేట్ చేయటం ఇవన్నీ చేస్తుంటే ముచ్చట వచ్చింది. అనగానే మీరు డైరెక్షన్ చేస్తున్నారు కదండి, అందుకని చెప్పి ఇట్లాంటి యంగ్ టాలెంట్ని పరిచయం చేయాలని అన్నాడు. డెఫినెట్గా చేద్దాం సార్, ఈ తప్ప మంచి ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇట్లాంటి టాలెంటెడ్ వాళ్ళని వదులుకోకూడదు ఇండస్ట్రీ అని చెప్పేసి అన్న. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్నింగ్ ఫోన్ చేసి ఇట్లా సినిమా చేస్తున్నాము, పోస్టర్ రిలీజ్ అన్నాడు. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ సునీల్. నిజంగా చాలా బాగా చేస్తాడండి, బాగా ఫ్యూచర్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మంచి టైటిల్ పెట్టాడు, అమ్మా నాన్న ఇడియట్ అని. ఒక ఇడియట్ అని అంటే పూరి గారు 2 సినిమాలు అమ్మా నాన్న తమిళమ్మాయి ఇడియట్ 2 పెట్టి, కానీ పెద్ద పోకిరి, ఆ విషయం ఎవరికి తెలియదు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం కిషోర్ కుమార్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా వన్స్ మోర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. చిన్నదైనా కూడా చాలా పెద్ద ఇది రావాలి మీకు, మీరు పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి, అది నా కోరిక. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. అన్నయ్య గారు మాట్లాడతారు. మాట్లాడేవాడు సెంటర్లో. హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు కిషోర్ అండి. నేను మన సునీల్ రావినూతల అలియాస్ జూనియర్ జగన్కి మంచి ఫ్రెండ్. అంటే ఈయనకి ఇక 2 నేమ్స్ ఉన్నాయి ఈయనకి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అందరికీ జూనియర్ జగన్గా అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఆర్టిస్ట్ అవడంతో సునీల్ రావినూతల. ఇప్పుడు మన ఇండస్ట్రీలో సినిమాలు స్టార్ట్ చేసుకుంటే ఇంటర్వెల్ అలాగే ఎండ్ అని 2 పార్ట్స్ ఎట్లో, లేదంటే పార్ట్ 1 పార్ట్ 2 ఎట్లో, లేదంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు, అట్లా ఈ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు జూనియర్ జగన్ కాస్త ఎంటర్ టు సినిమా ఇండస్ట్రీ అనమాట. ఆల్రెడీ తను ఇంతకుముందు మూవీస్లో చేశాడు. తన టాలెంట్ తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో నన్ను ఇట్లా కలిస్తే నేను తప్పకుండా తనకు హెల్ప్ చేస్తానని చెప్పాను. సో మంచి టాలెంటెడ్ పర్సను, మంచి టైటిల్ అమ్మా నాన్న ఓ ఈడియట్. ఇక్కడ సార్ చెప్పినట్టు, కృష్ణ గారు చెప్పినట్టు ఆయన కూడా మంచి సీనియర్ రైటరు అండ్ డైరెక్టరు, కెమెరామెన్. అలాంటి పర్సన్ ఫస్ట్ మాట్లాడి ఆయనకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వటం తను నిజంగా చాలా అదృష్టవంతుడు. సో ఎనీవే, ఈ మూవీ, ఈ షార్ట్ ఫిలిం పార్ట్ 1 ఒక వే అయితే, ఇక కమింగ్ సూన్ చాలా బాగుంటాయి. పార్ట్ 2 ఇంకా బాగుంటుంది. సో ఇది ఆరంభమే. ఇక కంపల్సరీ సునీల్ కొత్త కోణంలో మళ్ళీ మనకు కనబడబోతున్నాడు. ఇక నుంచి మనం జూనియర్ జగన్ని మర్చిపోయి సునీల్ రావినూతల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. తనకు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని భగవంతుని మా ఫ్యామిలీ తరపున, నా కూతురు లక్ష్మీ శ్రీ వంశిక తరపున, నా వైఫ్ లక్ష్మీ లావణ్య తరపున, మా ఫ్యామిలీ మెంబర్స్ తరపున
సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అలాగే ఇందులో ఏమి నాయుడు గారు ఏమి చిన్న విషయం ఏం కాదు, ఆయన ఇండస్ట్రీలో తెలియని వ్యక్తి ఏం కాదు, సీనియర్ ఆర్టిస్టు. ఆయన్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం, ఆయన బ్లెస్సింగ్స్ రావటం, సో వెరీ గుడ్ అండి. సో ఈ అమ్మా నాన్న ఇడియట్ టీమ్కి విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ సునీల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సునీల్ గారికి కంగ్రాచులేషన్స్. అనౌన్స్మెంట్ చేయండి సార్, టైటిల్ చెప్పండి సార్. అమ్మా నాన్న ఓ ఇడియట్. అమ్మా నాన్న ఓ ఇడియట్. కాదు, ఇదేదో పర్సనల్ ఖర్చు ఉన్నట్టుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ సునీల్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సింగిల్ వర్డ్. అలాగే ఇక మన మునన్న గారు రండి. మదన్న దా, వీళ్ళందరూ కూడా మా దాంట్లో చేశారండి. మదన్న దా అన్న, మనందరి కోసమే పెట్టించింది. హలో ఎవరివన్. ఈ అమ్మా నాన్న ఓ ఇడియట్, ఆ ఇడియట్ ఇదే. సునీల్ నాకు 10 years నుంచి తెలుసు. అతను మంచి ఆర్టిస్టు, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ జూనియర్ జగన్గా అందరికీ తెలుసు. మనోడు ఏం చేసినా చాలా బాగా చేస్తాడు, ఆ విషయం నాకు బాగా తెలుసు. ఆల్ ద బెస్ట్ డార్లింగ్. ఈ అమ్మా నాన్న ఎడిటర్ బాగా వర్కౌట్ అవ్వాలని, హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మ నాన్న ఓ ఇడియట్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది సక్సెస్ఫుల్గా అందరి దగ్గరికి వెళ్ళి అందరి ఆదర అభినందనలు మాకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన అమ్మ నాన్న ఒక ఈడియట్. అందరూ ఆదరించాలి, అందరూ చూడాలి. అలాగే వన్స్ అగైన్ సునీల్ గారికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ నాన్న ఓ ఈడియట్ అందరూ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మునన్న దా మునిగారు, మీ బ్లెస్సింగ్స్ కావాలి. మధురానగర్ ఏమైపోద్ది మీరు లేని, మీరు లేకపోతే మధురానగర్ వల్ల ఆడిపోద్ది. అందరికీ నమస్కారం అండి. అమ్మా నాన్న ఓ ఈడియట్. సునీల్ నాకు ఎప్పటి నుంచో పరిచయము. సునీల్ ద్వారా అన్న పరిచయం అయ్యారు రీసెంట్గా. థ్యాంక్ యూ అన్న. కానీ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని సునీల్ గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు. చాలా కష్టపడి పైకి వచ్చారు. కానీ ఏ విషయాన్నైనా కొద్దిగా ఎప్పుడు నవ్వుతూ పాజిటివ్గా తీసుకుంటాడు. ఇంత త్వరగా ఒక సినిమా చేస్తున్నానయ్యా, ఒక వెబ్ సిరీస్ లాగా అంటే చెప్పారు, వెంటనే స్టార్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య నువ్వు పెద్ద స్క్రీన్లో రావాలి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళకి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యంగ్ టాలెంట్ పర్సన్ మన సునీల్ని అభినందిస్తూ, అలాగే ఈ అమ్మా నాన్న ఓ ఈడియట్ అంటే ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ఒక ఈడియట్ తయారైపోయాడు. ప్రతి ఇంట్లో ఉన్నాడు, ఖచ్చితంగా చాలా బాధలు పెడుతూ, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ, ఆర్థికంగా కూడా నష్టపెడుతూ చాలామంది ఈడియట్స్ ఉన్నారు. మరి ఈ ఈడియట్ ఎలాంటివాడో మరి మీరు చూసి మీరు అభినందిస్తారా, తిడతారా తర్వాత సంగతి. అలాగే ఈ అమ్మా నాన్న ఓ ఈడియట్ చిత్రాన్ని, అది చిన్న చిత్రమా పెద్ద చిత్రమా అంటే చిత్రమే కాబట్టి దీన్ని అభినందించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా కిషోర్ కుమార్ గారికి, సారు కృష్ణ గారికి, అలాగే మేడం గారికి, అలాగే ఇందులో పాత్రధారులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే ఇంకొంచెం పెద్ద సినిమా చేసి మాకు మంచి మంచి పాత్రలు ఇచ్చి పక్కనే ఉన్నారు సార్. చక్కటి కథాంశంతో ప్రతి ఇంట్లో నాకు తెలిసి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి. నా ఫ్రెండ్స్లో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒకడైనా ఈడియట్ ఉంటాడు.
ఆ ఈడియట్నే ప్రధానంగా తీసుకుని చేసిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని సాధించాలని, ఈడియట్లంటా మంచివాళ్ళుగా మారి కుటుంబానికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అన్న నాకు ఈ పొలిటికల్ వీడియోస్ చేసినప్పుడు చాలా జర్నీ చేశాము. అన్న మంచి ఆర్టిస్ట్, ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి ఇంతవరకు వచ్చాడు. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయింది. అన్న ఇంకా మంచి జర్నీ చేయాలి, మంచి సక్సెస్ అవ్వాలి, అదే నా కోరిక. ఎప్పుడు కలిసి ఉంటాం, ఒకే దగ్గర మేమందరం ప్రతిరోజు కలుసుకుంటాం, హ్యాపీగా ఉంటాము. ఇంకా అమ్మ నాన్న ఓ ఇడియట్, అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని సపోర్ట్ చేసిన కిషోర్ అన్నకు కూడా, ఫ్యామిలీ అండ్ అందరికీ నా హృదయవందనాలు. సాయి సార్కి థ్యాంక్ యూ సార్. మమ్మల్ని కృష్ణ సార్ థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఎంత ఆదరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునీల్ రావినూతల. చాలా సినిమాలు యాక్ట్ చేశాను, అన్ని ఫ్రెండ్ క్యారెక్టర్లు చేశాను. సో రీసెంట్గా 2023లో జగన్ గారిని ఇమిటేట్ చేయడం వల్ల మీ అందరికీ ఇంకా సుపరిచితంగా తెలియడం జరిగింది. నేను ఎప్పటి నుంచో నేను డ్రామాల నుంచి వచ్చానండి. మా అమ్మ నాన్న ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు. నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా. నాకు వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఏదన్నా ఉందంటే కళారంగమే. ఇంకా నాకు వేరే ఆస్తులు కూడా ఏం లేవు. కానీ దాన్ని నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చాక మనలో ఉన్నటువంటి కసి, సినిమా ఇండస్ట్రీ కరెక్ట్గా మంచి క్యారెక్టర్ దొరకట్లేదు. మనం ఏదో చూపిద్దాం అనుకుంటాం, అక్కడ దొరకట్లేదు. సో ఇదంతా కాదు, మనమే ఏదైనా రాసి ఏదైనా, నాకు ఆర్ నారాయణమూర్తి గారు సారు ఒకసారి చెప్పారు, రాయాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి, మనమే ఏదో ఒకటి దాన్ని చేస్తే 10 మంది ఏదో ఒక రోజు దాన్ని గుర్తిస్తారు, ఆ తర్వాత మన ఎన్నుతడుతారు అందరని ఆర్ నారాయణమూర్తి సారు ఆ మాట చెప్పారు. నాకు అది ఇన్స్పిరేషన్గా ఆయన తీసుకున్నాను. సో ఈరోజు అమ్మ నాన్న ఓ ఈడియట్ అనే టైటిల్ పెట్టి స్టోరీ, కథ, డైలాగులు అన్నీ రాసుకొని నేను ఒక సిరీస్ చేసి మీ అందరికి చూపిద్దామని చాలా ట్రై చేశాను. ఆ టైంలో నాకు కలిసిన వ్యక్తి మా అన్నయ్య కిషోర్ అన్న గారు, అలాగే మా అన్నయ్య సాయి మోహన్ రెడ్డి గారు. ఇద్దరు సపోర్ట్ చేసి, అలాగే మా వదిన, అలాగే మా కృష్ణ సారు, నా టీం, మా మహేశ్వరి గారు, అలాగే మా నోకరాజ్ నాయుడు గారు, మా త్రివేణి మేడం గారు, అలాగే రామచంద్రన్న, మదనన్న, అలాగే రేపల్లి మురళన్న, మునన్న, ఇలా అందరూ నాకు సపోర్ట్ ఇచ్చి ఇది చేయడానికి దోహదపడ్డారు. సో మీ అందరికీ కూడా ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఈ వెబ్ సిరీస్ని జనానికి పరిచయం చేయమని, మమ్మల్ని అందరినీ కూడా జనానికి పరిచయం చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే ఈ అమ్మ నాన్న ఓ ఈడియట్, ఇదేంటంటే నాకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి నా చిన్నతనంలో చూశాను. అలాగే ఈడియట్ ఆ సినిమా కూడా చూశాను. పూరి గారంటే ఇష్టం కాబట్టి ఆ 2 పిక్చర్ని ఎలాగైనా ఒక దాంట్లో పొందుపరచాలనే ఆలోచనలో ఉన్నాను. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి తీసేసి తమిళమ్మాయి ప్లేస్లో ఈడియట్ పెట్టుకున్నాను. ఒక పేదవాళ్ళు అమ్మ నాన్న మాట వినకుండా తినడం, ఏ పని లేకుండా గాలికి తిరగడం, పార్కుల దగ్గర కూర్చొని సిగరెట్లు తాగడం, మధ్యలో ఒక అమ్మాయి కలిస్తే స్టోరీ ఎలా వెళ్ళింది అనేది కాన్సెప్ట్ అండి. సో ఎపిసోడ్ వైజ్డ్ 10 ఎపిసోడ్స్ వస్తాయి. ఎవ్రీ ఎపిసోడ్ డే బై డే రిలీజ్ చేస్తూ వస్తాం. కమింగ్ సూన్ రిలీజ్ చేస్తాం. ఈ 3 minutes షార్ట్స్ అండి. ఎవ్రీ షార్ట్ 3 minutes ఉంటుంది. 10 ఎపిసోడ్లు 30 minutes వస్తుందండి.